ఆ హెయిర్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపుతాను. అది ఎవరిదని వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత అప్పుడు ఆ హెయిర్ ఎవరిదైతే వాళ్ళకే పనిష్మెంట్ ఇద్దాం. ఓకేనా? రిజల్ట్స్ వచ్చాక ఆ హెయిర్ ఎవరిది, వేసింది ఎవరు అన్నీ తేలిపోతాయి కదా. అప్పుడు హెయిర్ కట్ ఏంటి, గుండె కొట్టించేద్దాం. ఏమంటావు? సార్, అయ్యో, నీకేం కాదు. థ్యాంక్ యూ సార్. సమయానికి అయ్యగారు దేవుళ్ళ వచ్చి నిన్ను కాపాడారు. లేకపోతే నా చేతులతోనే నీ జుట్టు కత్తిరించేదాన్ని. అవునవును, ఎంతైనా అయ్యగారి మనసు చాలా మంచిది. రాచామంతి భోంచెద్దు గాని. నాకేం వద్దత్తా, నాకొద్దు. హే చామ్, ఏంటి నువ్వింకా భోంచేయలేదా? అంత రుచిగా వంట చేసావు, నువ్వు ఒక్క ముద్దైనా తినకపోతే ఎలా? చంద్రమా, ఉమ్, భోజనం తీసుకొనిరా, ఉమ్. అందరూ తింటారు. బా. వద్దమ్మా. ఏంటొద్దు? అయ్యిందేదో అయిపోయిందిగా, ఇంకా పస్తుండాల్సిన పనేముంది? తిను చామంతి. మ్మ్. ఏంటి చంద్రమా, మీరే తింటారా? నాకు ఆకలిగా ఉంది, నాకు పెట్టరా? అయ్యయ్యో, నీకెందుకు పెట్టనయ్యా? ఆహా, చంద్రమా అదే పెట్టు. ఇందులోనా? అది సరే. అయ్యో, కింద కూర్చుంటున్నావే. పర్వాలేదు. చామంతి, నువ్వు కూర్చో తిందు. చామంతి తిను. అయ్యో, చామంతి, అసలే అమ్మగారు నీ మీద కోపంగా ఉన్నారు.
నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నువ్వు వెళ్ళిపో. అది కాదత్త. అయ్యో నా మాట వినవే. నువ్వు వెళ్ళు. ఇగో ఇది తీసుకొని వెళ్ళు. వెళ్ళు. వెళ్ళు వెళ్ళండి. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఏం లేదు మమ్మీ, దగ్గరుండి పనులు చేయిద్దామని. వీళ్ళేం పనిచేయడం లేదే. ఓహో, దగ్గరుండి గోరుముద్దలు తినిపిస్తున్నావా? ఏమీ పని చేయలేదని చెప్పి నువ్వే అంటున్నావు కదా మమ్మీ. అందుకే వీళ్ళు తిన్న తర్వాత పని చేయిద్దామని. నీకు నచ్చినవి వదిలి మట్టి మనుషుల్ని నమ్మి నువ్వు ఈ ఇంట్లో ఉండడమే ఆశ్చర్యం. అలాంటిది వీళ్లతో దగ్గరుండి పని చేయించాలి అని వెయిట్ చేస్తున్నావా? ఏంట్రా అది? ఏముంది మమ్మీ? ఏం లేదే. పని వాళ్ళ పక్కన కూర్చుని నువ్వు తింటున్నావా? నా పరువు తీయడమే నీకు పనా? వీళ్ళ స్థాయేంటి, నీ స్థాయేంటి? తిండి కోసం మన దగ్గర పనిచేసే వాళ్లతో నువ్వు తిండమేంటి? ఏంటి లో క్లాస్ బుద్ధులు? వీడు బుద్ధి లేక తింటుంటే మీ బుద్ధి ఏమైంది? ఈరోజు వీడితో, రేపు అరుణ్ బాబుతో, ఆ తర్వాత నేను మీతో కలిసి కూర్చుంటానని, తింటానని మీరందరూ కలలు కంటున్నారా? చంద్రిక, వీడు చేసిన తప్పుకి నీతో సహా ఈ రోజు ఎవ్వరూ ఏమీ తినడానికి లేదు. ఇదే నా పనిష్మెంట్. అందరి చేతుల్లో నుంచి ప్లేట్స్ తీసేయ్. తినే అన్నాన్ని నోటి దగ్గర నుంచి తీసుకోవడం. పెట్టింది నేనే అయినప్పుడు తీసుకునే హక్కు నాకే ఉంటుంది. తీసేయ్ చంద్రిక, తీసేయ్ చంద్రిక, తీసేయ్ చంద్రిక. నువ్విలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీ తప్పుకి వీళ్ళు పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. మైండ్ ఇట్. నన్ను క్షమించండి. నా వల్ల మీరందరూ ఈరోజు పస్తు ఉండాల్సి వస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. ఎందుకు ఈ కంగ్రాట్స్? నిన్న యుఎస్ గవర్నమెంట్ నుండి వచ్చిన అప్రూవల్ వెనుక మీ కృషి కూడా ఎంతో ఉంది కదా. ఖచ్చితంగా బాస్ మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు. అందుకే ఈ కంగ్రాచులేషన్స్. నిన్ననే చెప్పాను కదా నేను చేసిందేం లేదని. అనవసరంగా నన్ను హైలైట్ చేయకండి ప్లీజ్. ఏంటి అమ్మాయి, సంథింగ్ స్పెషల్లా ఉంది.
ఈ ఫైల్ ఒకసారి చెక్ చేస్తారా? ఓకే, నేను ఇవన్నీ తర్వాత చూస్తాను. నువ్వు వెళ్ళి రోజాని పంపించు. ఓకే సార్. అసలు ఎంత పొగిడినా కానీ ఒక్క పొగడుతో కూడా తీసుకోవట్లేదు. ఇవన్నీ ఎందుకు? మీరు పని చూసుకోండి. రోజా మ్యామ్, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎస్, మనం అనుకున్నది జరిగిందన్నమాట. ఇదే కదా నాకు కావాల్సింది. మేము చెప్పాం కదా నీకు ప్రమోషన్ వస్తుందని, అందుకే సార్ పిలుస్తున్నారు. వెళ్ళు, ఆల్ ది బెస్ట్. మై కమన్ సార్. కమన్. సూర్యుడి చుట్టూ భూమితో పాటు అన్నీ తిరుగుతూ ఉంటాయంట. అట్లాంటి సూర్యుడిని నీ చుట్టూ తిరిగేలా చేసుకోబోయే ఛాన్స్ వచ్చింది. ఈ రోజు ఈ ఛాన్స్ వదిలిపెట్టుకోవద్దే. మీరు పిలిచారని పిఏ చెప్పింది. ఎస్ రోజా, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యువర్ స్మార్ట్ వర్క్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ గెట్టింగ్ అమెరికన్ గవర్నమెంట్ అప్రూవల్ ఫర్ అవర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్. సో నీకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలని డిసైడ్ అయ్యాను రోజా. చెప్పు, ఏం కావాలి నీకు? నాకు కావాల్సింది నేను అడగకుండానే నీకై నువ్వే ఇచ్చే రోజు త్వరలోనే వస్తుంది. చెప్పు రోజా, ఎందుకంత మొహమాటం? నీకేం కావాలో అడుగు, ఏదైనా ఇస్తాను. ప్లీజ్ సార్, నాకేం వద్దు. నేనేదో ఆశించి ఇదంతా చేయడం లేదు. నేను నా ప్యాషన్తోనే చేస్తున్నాను. నన్ను ఈ ఆఫీస్లో ఒక స్పెషల్ పర్సన్లా ట్రీట్ చేస్తున్నారు. నాకు అదే చాలు సార్. నో రోజా, ఈ అచీవ్మెంట్లో నీ కంట్రిబ్యూషన్కి నీకు దక్కాల్సిన కాంప్లిమెంట్ దక్కే తీరాలి. ఇట్స్ ఓకే, కమాన్ టెల్ మీ. ఓకే సార్, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీ మాట కాదని లేక అడుగుతున్నాను అంతే. దాకా మీరు నన్ను పిఏతో పిలిపించారు కదా, ఇక్కడ నుంచి అలా వద్దు సార్, మీరే పిలవండి సార్. ఐ డెంట్ గెట్ యూ రోజా. అదే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి మీకు నాకు మధ్య ఎవ్వరూ ఉండకూడదు. మీరేం చెప్పాలనుకున్నా సరే నాతోనే డైరెక్ట్గా చెప్పండి. నన్ను మీ మనిషిగా చూడండి, అది చాలు సార్ నాకు. థ్యాంక్ యూ సార్. ఈ ఉపవాస దీక్ష ఎప్పుడవుతుందో? మేడం అన్నం ఎప్పుడు పెడతారు? ఇప్పటికే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. మేడం ఈ మాట విన్నారంటే ఈ రోజుతో పాటు రేపు కూడా పస్తుండమంటారు. ఎట్టాగూ 12 కావస్తుందిగా, కాసేపు ఓర్చుకో. బాబాయ్, బాబాయ్. బాబు మీరా? పర్లేదు పర్లేదు. మీరిప్పుడు లేచే పరిస్థితుల్లో కూడా లేరని నాకు తెలుసు. ఇదిగోండి, మీ అందరికీ టిఫిన్స్ తీసుకొచ్చాను. ఎందుకులే బాబు, మళ్ళీ అమ్మగారు చూశారంటే ఎన్ని రోజులు పస్తులు ఉండమంటారో. అందుకే ఎవరూ చూడకుండా చాటుగా తీసుకొచ్చాను. మీరు కూడా ఎవరి పాటికి వాళ్ళు అమ్మ కనిపించకుండా తినండి. బాబు, నీ మనసు బంగారం బాబు. మా ఆకలి చూడలేక మీ అమ్మగారిని కాదని చాటుగా తింటాను తెచ్చిచ్చావు బాబు. మీరు ఆకలితో ఉండడానికి కారణం నేనే కదా. నా తప్పు నేనే సరిదిద్దుకోవాలి కదా. ముందు మీరు కడుపు నిండా తినండి, తినండి. సంతోషం బాబు, ఆకలితో అల్లాడిపోతుంటే సమయానికి తిండి తీసుకొచ్చావు. మనసున్న మహారాజువయ్యా, నూరేళ్లు చల్లగా ఉండాలి.
ఏంటి చంద్రమ్మ, నువ్వు తినవా? ఇక నుంచి మీకు నాకు మధ్య ఎవరు ఉండకూడదు. మీరేం చెప్పాలనుకున్నా సరే నాతోనే డైరెక్ట్గా చెప్పండి. నన్ను మీ మనిషిగా చూడండి. మీ మనిషిలా అంటే ఏంటి దాని అర్థం? అందరు స్టాఫ్ లాగా తను నా స్టాఫే. ప్రత్యేకంగా మీ మనిషి అంటే వాట్ డస్ షీ మీన్? సార్ సార్ ఏంటి? మీకు ఇవ్వమని చెప్పారు. ఓకే, నువ్వు వెళ్ళు. అలాగే సార్. వాట్ నెక్స్ట్ అగైన్? ఆన్సర్ దొరికేసింది. My next target. One, two, three. సూర్యుడు సందేశం పంపాడు. బాబు ఉండనివ్వండి బాబు. అది ఏమైందంటే పొరపాటున చేజారుంటుంది. పర్వాలేదులే బాబు, మీరు వెళ్ళండి, నేను క్లీన్ చేస్తాను. Madam coming.
మా 25th యానివర్సరీ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపించిన ప్రేమది. దాన్ని పగలగొడతావా? నిన్ను మధ్యలో నువ్వేంటి? చంద్రికమ్మని ఎందుకు కొడుతున్నావు? నేనెందుకు కొడుతున్నానో నీకు కారణం చెప్పాలా? నువ్వు చంద్రికమ్మని కొట్టడం కరెక్టో కాదో నీకు తెలియాలి కదా. కింద పడిపోయిన ఫ్రేమ్ కనిపిస్తుంటే నేను కొట్టడం కరెక్టే అని తెలియడం లేదా? అప్పుడు నువ్వు కొట్టాల్సింది నన్ను.